నమస్కారం డిఆర్ ఫోకస్ కి స్వాగతం. కూరలో ఉప్పు వేస్తున్నారా? ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని పోషకాలు సమానంగా ఉండాలి. అతిగా తీసుకుంటే ప్రమాదం. ఈ నేపథ్యంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ఉప్పు అధికంగా తినడం వల్ల అత్యంత సాధారణమైన పరిణామం అధిక రక్తపోటు, అధిక సోడియం శరీరంలో నిలుపుదలను పెంచుతుంది. ఇది రక్తనాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు మూత్రపిండ వ్యాధికి దారితీస్తుంది. అధిక రక్తపోటుతో పాటు అధిక ఉప్పు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇది రక్తనాళాలకు దెబ్బతీస్తుంది మరియు రక్తం గడ్డగట్టడానికి కూడా దారితీస్తుంది. మూత్రపిండాలు శరీరం నుంచి వ్యర్థాలను మరియు అదనపు సోడియంను ఫిల్టర్ చేయడానికి బాధ్యత వహిస్తాయి. అధిక ఉప్పు తినడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది మరియు వాటిని సరిగ్గా పనిచేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలికంగా ఇది మూత్రపిండ వైఫల్యానికి దారితీస్తుంది. అధిక ఉప్పు మూత్రంలో కాల్షియం విసర్జనను పెంచుతుంది. ఇది ఎముకల సాంద్రత తగ్గడానికి మరియు ఆస్టియోపోరోసిస్ ప్రమాదం పెరగడానికి దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో అధిక ఉప్పు జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. వాటిలో అజీర్ణం, వికారం మరియు వాంతులు ఉన్నాయి. అధిక ఉప్పు శరీరంలో ద్రవ నిలుపుదలను పెంచుతుంది, కానీ ఇది డిహైడ్రేట్ కు కూడా దారితీస్తుంది. ఎందుకంటే అధిక సోడియం మూత్రపిండాలకు మరింత మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది శరీరం నుంచి ద్రవాలను కోల్పోవడానికి దారితీస్తుంది. అధిక ఉప్పు తినడం వల్ల రుచి, మొగ్గులను హాని, చర్మ సమస్యలకు మరియు అలసట వంటి ఇతర సమస్యలు కూడా రావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం పెద్దలు రోజుకు 5 గ్రాములు ఎక్కువ సోడియం తినకూడదు. అయితే అధిక రక్తపోటు లేదా మూత్రపిండ వ్యాధి ఉన్న వ్యక్తులకు ఈ పరిమితి తక్కువగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.